గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లోంచి షార్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. ఫస్ట్ సమ్ √2 ప్లస్ √2 ప్లస్ √2. ఓకే, ఇక్కడ టూలు ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి. దేర్ఫోర్ ఫార్ములా చెక్ చేసుకుంటే 2 × cos π/2n+1, 2 పవర్ 3+1 అంటే 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 16. దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ 2 cos π/16. సెకండ్ సమ్ cos π/15, cos 2π/15, సో ఆన్ cos 7π/15. ఇక్కడ ఫార్ములా cos π/2n+1, cos 2π/2n+1, సో ఆన్ cos nπ/2n+1, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 పవర్ n. ఇక్కడ 15ని 2 × 7+1 కింద రాశాను. దట్ ఈస్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 7, 1/2 పవర్ 7, 1/128 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ సమ్ sin 3θ ప్లస్ sin 5θ ప్లస్ sin 7θ ప్లస్ sin 9θ బై cos 3θ ప్లస్ cos 5θ ప్లస్ cos 7θ ప్లస్ cos 9θ. ఇక్కడ డైరెక్ట్గా మీకు సింపుల్ ఫార్ములా చూడండి, sin θ1 ప్లస్ sin θ2 సో ఆన్ sin θn బై cos θ1 ప్లస్ cos θ2 సో ఆన్ cos θn, దట్ ఈస్ ఈక్వల్ టు tan θ1 ప్లస్ θ2 సో ఆన్ θn బై n. అంటే 3θ ప్లస్ 5θ ప్లస్ 7θ ప్లస్ 9θ బై 4, ఇవన్నీ కలిపితే 24, 4 1 జా 4 6 జా, దేర్ఫోర్ ఆన్సర్ tan 6θ. ఫోర్త్ సమ్ ద వాల్యూ ఆఫ్ sin 20, sin 40, sin 80, sin 60. ఇది మీకు తెలిసిన ఫార్ములావే. sin θ sin 60 minus θ sin 60 plus θ ఈజ్ ఈక్వల్ టు 1/4 sin 3θ, cos θ cos 60 minus θ cos 60 plus θ, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 cos 3θ. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ 1/4 sin 60θ sin 60 sin 60, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 √3/2 √3/2, దేర్ఫోర్ ఆన్సర్ 3/16. నెక్స్ట్ ఇది మెథడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకుంటే sin power 6θ ప్లస్ cos power 6θ ప్లస్ 3 sin square θ cos square θ, θ ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీ తీసుకుంటే ఈ వాల్యూ 0 అండి, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 0, దేర్ఫోర్ ఆన్సర్ ఈక్వల్ టు 1. సమ్ నెంబర్ 6 ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ cos ఆల్ఫా sin బీటా మైనస్ గామా ప్లస్ cos బీటా sin గామా మైనస్ ఆల్ఫా ప్లస్ cos గామా sin ఆల్ఫా మైనస్ బీటా. ఈ వాల్యూలు 3 ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అయిపోతే 0 0 0, దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 0. సమ్ నెంబర్ 7 ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా ప్లస్ 60 degrees tan plus tan alpha minus 60 degrees plus tan alpha minus 60 degrees into tan alpha plus 60 degrees. Alpha is equal to 0 తీసుకోండి, ఈ వాల్యూ 0 అయిపోయింది, ఈ వాల్యూ 0 అయిపోయింది. ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటే tan minus 60 degrees, tan minus θ అంటే minus tan θ, దట్ ఈస్ ఈక్వల్ టు tan minus 60 into tan 60 degrees. ఈ వాల్యూ -√3, ఈ వాల్యూ +√3, దేర్ఫోర్ ఆన్సర్ -3. నెక్స్ట్ సమ్ 8th sum if sin θ plus cosecant θ is equal to 2, then the value of sin power 8θ plus cosecant power 8θ. ఇక్కడ ఈ వాల్యూ 2 రావాలి అనుకుంటే θ ప్లస్ 90 వేసుకోండి, దీన్ని ఈ వాల్యూ 90 వేసుకుంటే sin θ sin 90 ప్లస్ cosecant 90, దట్ ఈస్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ వాల్యూ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ కూడా వాల్యూ వేయండి, దేర్ఫోర్ sin power 90 ప్లస్ cosecant power 90. ఇక్కడ సమ్ వచ్చేసరికల్లా sin power 8 into 90 degrees cosecant power 8 into 90 degrees, therefore 1 plus 1, therefore answer is equal to 2. Okay, next sum √2 plus √2 2 cos 4θ, 0 less than or equal θ less than 15 degrees. Okay, θ is equal 0 తీసుకోండి. 2 plus √2 plus 2, that is equal to 2 plus √2 plus √4, that is equal to answer is equal to 2. Sum number 10 tan 15 degrees tan 30 degrees tan 45 tan 60 tan 45 tan 75. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు వాల్యూలు దగ్గర రాశాను, ఈ రెండు వాల్యూలు దగ్గర రాశాను. ఎందుకు రాశాను ఈ ఫార్ములా చూసుకోండి. θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ 90 degrees, tan θ1 tan θ2 ఈజ్ ఈక్వల్ టు 1, cot θ1 into cot θ2 ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ఫోర్ ఈ వాల్యూ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సమ్ నెంబర్ 11 tan square θ ప్లస్ cot square θ ఈజ్ ఈక్వల్ 2 అయిందండి. దెన్ tan క్యూబ్ θ ప్లస్ cot క్యూబ్ θ వాల్యూ ఎంత? ఇక్కడ ఈ వాల్యూ tan square θ ఈ వాల్యూ ఎంత వేసుకుంటే ఈ వాల్యూ సాటిస్ఫై అవుతుంది? θ 45 వేయండి, ఎందుకంటే tan 45 వాల్యూ 1, దేర్ఫోర్ 1 square plus 1 square, that is equal to 2 వచ్చింది. ఈ వాల్యూ 2 సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ tan క్యూబ్ θ ప్లస్ cot క్యూబ్ θ, అంటే ఇక్కడ ఈ tan క్యూబ్ θ ప్లస్ cot క్యూబ్ θ అంటే ఈ వాల్యూ చెక్ చేసుకుంటే θ 45 అయిపోయింది కాబట్టి ఈ వాల్యూ 1 plus 1, that is equal to 2 is the answer. Okay, thank you for watching, like and subscribe. Okay.